హలో గైడ్, ఈరోజు వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 3కి వచ్చాము ట్రావెల్ స్ట్రీట్కి. ఈరోజు వచ్చేసి మనం ఏం చేద్దాం అనుకున్నాం, మొత్తానికి అయిపోయింది గైడ్. బిల్డింగ్ బేట్ కట్టినాము, తర్వాత ఫార్మింగ్ చేసినాము. ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ కాదు, అని ప్లేస్ చేసినాను అంటే ఇంకా మన నీట్ని ఇంకేం రాలేదు, నేను ఏమనుకోకండి. ఫార్మింగ్ అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పని చేయాలి గైడ్. తెలిసింది కదా మైన్క్రాఫ్ట్లో ఇంకా ఏం పని ఉండరా అంటే మీకు మీకు చెప్తాను. అదే మైనింగ్. ఓకే 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 గైడ్, మైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే మైనింగ్లో చాలా ముఖ్యం. నేను ఐడియా ప్రతి వరల్డ్ అలా ఓడుతుంది పక్క హంగా పడకండి. ఓకే గైడ్, మొత్తానికి మీరే చూస్తారు నా ఫార్మింగ్. ఫార్మింగ్ మీరే చూస్తున్నారు కదా, కాబట్టి బయటికి చూపిస్తున్నాను నాకు. ఓకే, ఇంకేం లేదు, ఎన్నిమీటర్ చెక్ చేస్తున్నానంట, అంతకు మించి ఏం లేదు గైడ్. ఓకే ఓకేనా, మనకి వుడ్ కావాలి. ఎందుకంటే బయటికి కావాల్సిందే ముఖ్యమైన ఒకటి ఉంది, అరే టార్చ్. టార్చ్ చాలా ముఖ్యం గైడ్. ఎందుకంటే టార్చ్ ఇంకా పికాక్స్. ఎందుకంటే అంటే మనం పికాక్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మైనింగ్ కొట్టాం కదా చేస్తున్నాం ఓకే గైడ్, హ్యాక్స్ చేయాలి. ఎందుకంటే హ్యాక్స్ చాలా ముఖ్యం నైట్. ఓకే 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 నీట్గా మనం మన పని చేసుకుంటాం గైడ్. ఇంకేముంది గైడ్, నీట్గా మనం మీరే చూడండి, బయటికి చూపిస్తున్నాం. ఇది గైడ్ మన ఫార్మింగ్, ఇది మన ఫార్మింగ్. చూసినా కదా మన ఫార్మింగ్ ఇది. కానీ పర్సనల్గా తీసినాం, ఇంకా ఇంకా టూల్స్ నేను తయారు చేయలేదు పర్సనల్కి. ఇక్కడ మనకి ఓ పని అనుకున్నాను, అదే చెట్లు నగరాలు ఆ పనులు ఉన్నాయి. ఎందుకంటే చెప్పాను కదా మనకి చార్కోల్ కావాలి. చార్కోల్ కావాలంటే మనం వుడ్ నరకాలి. సో అందుకే పర్సనల్కి మనం వుడ్ నరుగుతున్నాం, మీరు కంగారు పడకండి. ఇంకా మీకు ఏదైనా మైన్క్రాఫ్ట్లో ఐడియాస్ కావాలనుకుంటే చెప్పండి. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ మాకు చెప్పారు, ఎందుకు అన్న డువో సిరీస్ని పెడతామన్నా అంటే నువ్వు నుండి గెలిచినవారా అనుకున్నా, ఈ వరల్డ్కి నేను రావచ్చిందని అడిగారు. ఆ బ్రోకి చెప్తున్నాను, బ్రో ఇది మనం వేరే వరల్డ్ పెట్టుకున్నాం బ్రో. ఈ వరల్డ్ అయితే కొంచెం కష్టం, కానీ వేరే వరల్డ్ పెట్టుకుంటాం అక్కడ ఆడుకున్నాం నీట్గా అని చెప్తాం. పైగా మరి యూట్యూబ్లో ఏమనుకుంటారో. మొత్తానికి ఇన్ని వుడ్ సరిపోతుందా? అదే వుడ్ చెట్లు నరకరాలు వాయికు చేయాలి. ప్రస్తుతానికి చాలు. ఎందుకంటే మనకి చార్కోల్ చేసుకోవచ్చు. చార్కోల్ చేసుకుంటే చాలా ముఖ్యం. ఫార్మింగ్ ఇంకా చేయాలి గైస్. ఫార్మింగ్ చేయాల్సిందే, కావాల్సిందే మనకి చాలా కావాలి మనకి. అదే హో కానీ లేదంటే ఇది కానీ అంటే ఓకే నీట్గా ఫన్ వేస్తారా. ఫన్ వేస్తే మరి ఇప్పుడు వుడ్ పెడతాం, ఎందుకంటే వుడ్ పెడితే నీట్గా ఉంటుంది. చార్కోల్ బట్టను ఓకే పర్సనల్గా అలా మళ్ళీ మీకు కంగా పడకండి. మనం బేస్లో పెట్టుకున్నాం గైస్. ఆ నోటిఫికేషన్ అలా వస్తుంటే మన బేస్లో పెట్టుకుంటాం ఏది మైనింగ్. ఇంకెందుకు, ఎందుకంటే బేస్లో అనుకోండి. అయ్యో అయ్యో ఒక నిమిషం. కాబుల్ స్టోన్ ఎలా ఇక్కడ ఉన్నాయి కదా, కంగా పడుతూ అవుతుంటుంది. ఇక్కడ గ్రెనైట్ ఉంది గైస్. గ్రెనైట్తో చాలా పని ఉంది. ఎందుకంటే గ్రెనైట్ చేసేయచ్చు. ఒక కొత్త బిల్డింగ్ వేసుకోవచ్చు. ఇలాంటి ఉన్న మన బేస్ని మార్చుకొని ఇలాంటి కొత్త బేస్ని ఒక టవర్ లాంటి రావడానికి పెట్టుకోవచ్చు. గ్రెనైట్ చాలా ముఖ్యం. నీకు చెప్తాను గైస్, గ్రెనైట్ చాలా ఏం పని ఉంది బ్రో అని చెప్తాను. ఓకే నీట్గా మనం మైనింగ్ చేసుకుంటాం గైస్. ఎందుకంటే మనకి తెలిసిన మైనింగ్ అంటే మనకి మహా చిరాకేస్తుంది. ఈ టనల్స్లో బిల్డ్ చేయాలి, చేయాలి అంటే మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. కానీ నేను ఒకటి తప్పదు కదా, మన వరల్డ్ ఇలాగే చదువుతుందా లేదా అని చెప్పలేం కదా. ఇంకా మనం ఈ ఎంతవరకు వెళ్ళాలంటే వైట్ వాళ్ళు కానీ లేదంటే Y13 కానీ అటు వెళ్ళాలి. కానీ గ్రావెల్ వచ్చింది, ఫ్లింట్ కూడా వచ్చింది, మీకు కంగా పడుతుంది. ఓకే ఇది అయిపోతుంది గైస్. ఈ పికాక్స్ అయిపోయినా ఉండి, అందుకే 2 పికాక్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక పికాక్స్ తీసుకుంటే ఇంకో పికాక్స్ అయిపోతుంది, అందుకే రెండు పెట్టుకున్నాను. దాన్ని కంటిన్యూషన్ ఇస్తామంటారా ఏమంటారా మీకే వదిలేస్తున్నాను. ఓకే నీట్గా మనం మైనింగ్ చేయాలి గైస్. నీట్గా ఉంది, ఎందుకంటే ఓకే చెప్పలేం కదా గైస్. ఓకే మీరు చెప్పండి, మీకు ఇప్పుడు ప్రశ్న మైన్క్రాఫ్ట్ ఆడుతున్నావు కదా బ్రో, ట్రైబల్ స్ట్రీట్ నీట్గా ఆడుతున్నావు కదా బ్రో, ఇప్పుడు రెండింగ్ ఆడుతున్నావు. ఓకే నీకు చూపిస్తాను గైస్. ఓకే గైస్, నీట్గా అలా మైనింగ్ చేసుకుంటూ పోయాము. చూడండి టనల్ వచ్చిన టనల్లో చూసినాను మీరు.
అవన్నీ మీకు చూపించలేక, ఎందుకంటే చెప్పి అడుగు అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, అంతలా మైనింగ్ చేస్తున్నాను. ఏంటో వాళ్ళు చెప్పాను అనుకున్నాను. మీ తమ్మునేల్లో చూస్తే కాపరు వస్తారట, కాపరు ఇది మార్చుకున్నా చెప్పుకుంటాం కదా, చాలా చెప్పుకుంటాం. మీరు తమ్మునేళ్ళు చూసినా కదా, మీరు తమ్మునేళ్ళు చూసినా కదా తెలిసిపోద్ది మనం ఏం చేస్తామంటే. ఓకే, స్టోన్ పికాక్స్ ఎలా చేసుకుంటాం, ఎందుకంటే స్టోన్ పికాక్స్ చాలా ముఖ్యం. స్నాప్ ఆగు ఆగు ఆగు. ఓకే 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 అమ్మా, యాక్షన్ లేదు గైస్. మనం పడుకున్నా పడుకున్నా எனக்கு తెలిసింది కదా, పడుకోకపోతే అంటారు వస్తారని అంటారు. ఇంకా నాకు డౌట్ వచ్చింది గైస్, అంటే దగ్గరలో విలేజ్ ఏమి ఉందా లేదా అని. ఎందుకంటే దగ్గరలో విలేజ్ లేకపోతే అప్పుడు చెప్పలేం కదా. నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, మన వరల్డ్ ఉంది కదా, ఒక కాపీ వరల్డ్ తీసుకున్నాం. ఆ కాపీ నుంచి క్రియేటివ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మన దగ్గరలో ఏ స్ట్రక్చర్స్ ఏమైనా స్పాన్ అయ్యా లేవో చూడడం. ఓకే, మాటలు కాపర్ వచ్చిందే రే, దగ్గరలో కాపర్ ఉందా. ఈ అమ్మాయి ఏంటి ఇది మరీ దారుణంగా ఉంది. పక్కనే గోల్డ్ అనే కాపర్ ఉంటే ఈ టైంలో కాపర్ చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రానైట్ చెప్పాను కదా, గ్రానైట్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తానంటే ఆ స్ట్రక్చర్కి కాపర్ గోళం చాలా ముఖ్యం. ఎందుకంటే కాపర్ గోళం కోసమే, కాపర్ గోళం కోసం మరి చేయాల్సి వస్తుంది. అందుకే మనం కాపర్ చాలా ముఖ్యం. మీరు ఏం చేయాలి, నేను బ్లాక్ చేయడం వేస్ట్ ఉంది. మొత్తానికి ఫస్ట్ మన వరల్డ్లోనే ఫస్ట్ టైం కాపర్ వచ్చింది గైస్, కాపర్. ఎందుకంటే కాపర్ చాలా ముఖ్యం. నేను విన్నాను, కాపర్ గోళంతో చాలా రకరకాల పనులు ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి మైనింగ్ చేస్తుండే కానీ మైనింగ్ వాళ్ళు కలుగుతాం గైస్. ఓకే, నీట్గా మైనింగ్ అయిపోయింది. ఏంటి రేటు వాటర్ అంటే ఇక్కడ వాటర్ కేవ్ ఉంది గైస్ ఇక్కడ. ఇందాక చెప్పాను కదా, కేవ్ ఉంది. నేను మాటలు చెప్పకపోయినా కేవ్ ఉంది. ఏం చేద్దాం గైస్, నీట్గా మనం ఏం చేద్దామంటే ఇలాగ టన్నల్లా తెలుసుకుంటాం. ఎలాగో ఫోరే కదా, 4 బ్లాక్స్ కదా, అంటే మల్టీప్లేయర్ అంటే ఈజీగా అయిపోతుంది గైస్. మన స్పాన్ పక్క మనకి ఇదే బెస్ట్ గైస్. ఎందుకంటే స్పాన్ పక్కనే బేస్ ఉంటుంది, చాలా మంచిది. ఎందుకంటే స్పాన్కి దూరంగా ఉంటేనే అడబాడ. ఓకే, మనకి ఇదే బెనిఫిట్. మా వాళ్ళు చచ్చిపోయినా కూడా రీస్పాన్ అయ్యేది బేస్లోనే. ఒకవేళ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా రీస్పాన్ బేస్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాం, డైరెక్ట్ వచ్చింది. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ చాలా ముఖ్యం. ఇంకా చెప్పండి, ఇందాక ఏం చెప్పాను ఇది, అంటే వాళ్ళతో కాపీ తీసుకున్న క్రియేటివ్లోకి వెళ్ళాం కదా, దాని గురించి క్రియేటివ్ మోడ్కి. ఎందుకంటే క్రియేటివ్ మోడ్లో అనుకోండి, మరి విలేజ్ దగ్గర ఏముండి అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకే కొంచెం అలా స్టోన్ పిక్ డోర్ బిల్డ్ అయిపోయేలా ఉండే. మీరు కంగారు పడకండి. ఏం చేయడం అంటే నీట్గా ఇలా మైనింగ్ చేసుకొని పోవడం. ఎందుకంటే కింద కేవ్ చూసినా కదా, అలా చేస్తే స్టెప్ పెట్టిన మైనింగ్ చేస్తే కింద కేవ్ అడ్డుకు వచ్చింది. అందుకే కట్టినప్పుడు ఇలాగా మైనింగ్ చేద్దాం. ఇలా మైనింగ్ చేసినప్పుడు అప్పుడు మనం మాలకుంటాం నీట్గా. ఇందాక క్రియేటివ్ మోడ్లోకి వెళ్ళి తర్వాత దగ్గర విలేజ్ ఉంటే విలేజ్ లేదా స్ట్రాంగ్ గోల్డ్ వాటి గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఈ ఏరియాని మనం మార్చుకుంటాం. ఎలా మైనింగ్ చేసినాం కదా మైనింగ్. కానీ పైగా నా వాయిస్ కొంచెం బాగోదు. అందుకే కొంచెం పర్వాలేదు. మీరు ఏం కంగారు పడకండి. నేను ఇప్పుడు కోల్ లేకుండా పెట్టుకోవచ్చు, కోల్ లేకుండా పెట్టుకోవచ్చు. మనకి ఏంటి మన దగ్గర ఫారెస్ట్ ఉండే అరవి ఫుల్ అరవి ఉంది మన దగ్గర. బొజ్జరగా పెట్టుకోవచ్చు నీట్గా. కోల్ లేకపోతే చార్కోల్ ఉంది కదా, చార్కోల్తో బడిగేయచ్చు నజ్జాగా. కాపర్ అనుకున్నాను మరి కాపర్ చాలా ముఖ్యం. బొచ్చు వస్తాయి కదా కాపర్ ఇలా బొచ్చు వస్తాయి. ఎందుకంటే కాపర్ వచ్చిందంటే తెలిసిందే కదా, కాపర్లో వ్యాపారం. ఎందుకంటే ఇక్కడ అంటే నేను మైక్రోసాఫ్ట్లో చాలా ఇలా అండి, ఒక 3 years 4 years అయింది హ్యారీ. ఆ టైంలో మనకు చాలా అప్డేట్స్ వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు కాపర్ రాలేదు, కానీ కాపర్ చాలా ముఖ్యం. కాపర్ ఎంత ముఖ్యం అంటే, కాపర్ గోల్డ్తో ఒక పని ఉంటుంది. దానికి గ్రానైట్ కూడా కావాలి. గ్రానైట్ దేనికంటే దీనికి బిల్డింగ్కి. అందుకే గ్రానైట్ చాలా చేద్దాం అనుకున్నాను. మీరు కంగారు పడకండి. ఓకే నీట్గా దీన్ని కవర్ చేసిన కూడా అప్పుడు మనం ఏం చేద్దామంటే
మనం పైకి వెళ్తాం గైస్, ఎందుకంటే పైకి మీరు దీన్ని స్మెల్ చేయాలి కదా, స్మెల్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను కాపర్ గోళం. కాపర్ గోళం చేద్దాం అంటే మనకు పంపిణీ కావాలి కదా, అంటే పంపిణీ కావాలి, ఎందుకంటే పంపిణీ ఓకే అర్థమైపోయింది గైస్ నాకు. కాపర్ గోళం కావాలంటే మనకి పంపిణీ కావాలి. షుగర్ కేన్ దేనికంటే ఎంచాన్మెంట్కి, షుగర్ కేన్ అవును అదే మర్చిపోయాను, షుగర్ కేన్ ఎంచాన్మెంట్కి. ఇంకా మనకి వీటు ఇంకా ఫుడ్ అది కావాలి అంటే కదా. ఓకే గైస్, నీట్గా ఫుడ్ అని బెడ్ అని పెట్టుకో, అన్నీ రెడీ. ఇంకా తట్టు బ్రో అని కూడా సరిపోదు, మనకు కావాల్సింది చాలా కావాలి. అంటే డైమండ్స్ కావాలి, ఐరన్ కావాలి, రకరకాలు కావాలి. కాపర్ ఆమర్ పెట్టుకోవచ్చు కావున ఎందుకులే బ్రో. 13 వచ్చింది. ఇది చార్కోల్. ఓకే ముందు వుడ్ అయిపోయినాయి, ఎందుకంటే వుడ్ అయిపోయిన మనకున్నా కానీ. ఓకే 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 వచ్చింది గైస్, వచ్చింది. అలా స్మెల్ట్ అయిపోతుంది. 6 లోపల పెట్టుకున్నాం, 6. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ముందు దీన్ని అన్ని లోపల పెట్టేసుకున్నాయి గైస్, అన్నీను, ఎందుకంటే చెప్పలేం కదా. ఇంకా మనకి ఇన్వెంటరీ కూడా కావాలబ్బా, నీట్గా చెప్పాలని ఇన్వెంటరీ కావాలి. అంటే చెప్పాను ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసిన దాని మీద మనకి గ్రానైట్ కావాలి, కాబుల్ స్టోన్, గ్రానైట్ ఉంటేనే పని అయిపోయి ఉంటుంది. దానికి స్ట్రక్చర్ కావాలి, అందుకని మన స్టోర్ ఇన్వెంటరీ కూడా పెట్టుకోవాలి. ఓకే ఒరే రౌండ్స్ పెట్టాను. ఓకే, ఎందుకంటే నీకు ఒక చూపిస్తాను, దాన్ని డెకరేషన్ చేస్తాం మన మైనింగ్ ఏరియాని. ఓకే గైస్, ఓకే గైస్, మొత్తానికి డెకరేషన్ అయిపోయింది. మీరు చూసినా కదా. ప్రస్తుతానికి ఎపిసోడ్ని ఇలాగే ఎండ్ చేద్దాం అనుకున్నాం గైస్. అప్పుడు వచ్చిందా లేదా చూద్దాం. ఓకే నేను చూద్దాం గైస్, కాపర్ వచ్చిందా లేదా చూద్దాం. కాపర్ బాగా వచ్చిందిరా కాపరు. ఓకే గైస్, మరి కాపర్ వచ్చింది, అలా స్మెల్టింగ్ ఎలా అవుతుంది. మొత్తానికి కాపర్ టూల్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ అప్డేట్లో. కాపర్ టూల్స్ బొచ్చుడు గైస్. ఓకే గైస్, ఓకే గైస్, ఈ ఎపిసోడ్కి ఎండే గైస్. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందంటే ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేయండి గైస్. అంటిల్ దెన్ బాయ్.